ఇందులోన అంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్న డేట్లు, నేను ట్రీట్మెంట్ తీసుకున్న గడియలు అన్నీ రాసున్నారు, అన్నీ రాశారు. ఇదేంటంటే ₹1 నేను ఎట్టి విధంగా అయితే అడిగాను దేవుడికి, ఈ రాసుకొని ఈ బుక్ ఇచ్చారు. ఈ బుక్ తీసుకొని అమ్మ నువ్వు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నాడు. డబ్బులు ఎంత బాబు అని అడిగాను నేను. మేము డబ్బులు తీసుకోమమ్మా, ఇక్కడ ట్రీట్మెంట్ ఫ్రీ. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి తల్లిగారు జానకి గారు మన మధ్యలో ఉన్నారు. వారు క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొని మన మధ్యలో సాక్ష్యం చెప్పడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కనుక ఈ సాక్ష్యాన్ని పూర్తిగా చూసి అనేక మందికి పరిచయం చేయాల్సిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అమ్మ. మీ యొక్క రక్షణ సాక్ష్యాన్ని మాతో పంచుకోవడానికి మా మధ్యలో ఉన్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మీ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆదరించబడాలి, బలపరచబడాలని కోరుకుంటా ఉన్నాం. ముందుగా మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని మాకు తెలియపరచండి. నాకు 2 బాబులు 2 పాపలు, అందరికీ మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు ఎవరి ఫ్యామిలీలతో వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడే సాయినగర్ అనేసి మా ఇల్లు అక్కడ ఉంటాను. అంటే మాది యాక్చువల్లీ వైజాగ్ నుంచి మేము వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. ఇంక ఇక్కడే పిల్లల మ్యారేజ్లు అన్నీ అయ్యి ఎవరి మట్టిగాలు బ్రతుకుతున్నారు. మేము బాగానే ఉండేవాళ్ళమి. పిల్లలు పెద్ద ఉద్యోగాలు కాకపోయినా చిన్న ఉద్యోగంలో సంతోషంగా దేవుడు మహాకృప వల్ల మంచిగా దేవుడు నడిపించేవాడు. అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. నేను ఇంకా దినదినానికి అలాగా అంటే నాలోని ఏదో పోతున్నట్టు, ఏదో అయినట్టు అనిపించేది. అంటే ఏంటి ఇలాగా అనేసి అనుకుండేదాన్ని. కానీ క్యాన్సర్ అని మాకు తెలియదు. జ్వరము అది వచ్చేది అలాగా ఏదోటి జబ్బులే, నార్మలే కదా మనిషిమి, ఏదోటి వస్తుంది అనుకుండోళ్ళమి. మా అమ్మాయి వాళ్ళకి తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించారు, అన్నీ చెప్పించారు. ఇలాగ చేసి రామధార హాస్పిటల్ ఉన్నది, అది ఇంకా 2-3 హాస్పిటల్కి చూపించారు నన్ను. చూపించిన తర్వాత ఇక్కడ డయాగ్నోస్టిక్లోన చూపిస్తే ఇలాగ మీకు క్యాన్సర్ గడ్డలు ఉన్నాయమ్మా. మరేమో రామ్దేవ్ హాస్పిటల్లో తెలిసిందనమాట మాకు. ఈ రామ్దేవ్ హాస్పిటల్కి ఎందుకంటే వెళ్ళాను, ఏమో నార్మల్ జ్వరము గట్ట అనుకున్నానండి. కానీ నార్మల్ ఏదీ లేదు, వదలట్లేదు. వారం అయిపోయింది, నెల అయిపోయింది, బ్లీడింగ్ అవుతుంది, మరేమో అన్నీ అవుతాయి. ఏంటిది, ఇంత వయసు వచ్చేసింది నాకు, ఇప్పుడు 58వ సంవత్సరం నాకు, ఏంటా అనేసి మా అమ్మాయి ఇంకా అక్కడ తీసుకెళ్ళింది రామ్దేవ్ హాస్పిటల్కి. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూపించాము అనేక హాస్పిటల్లో, కానీ తగ్గకపోతే రామ్దేవ్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు స్కానింగ్లు అవన్నీ తీసి అన్నీ చెప్పి చూశారు. చూసిన తర్వాత స్కానింగ్లు కూడా ఉన్నాయి నా దగ్గర, అన్నీ తీసుకొచ్చాను. ఏంటంటే అప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే పిలిచారు. వెళ్ళి చూడబోతేప్పటికి నెక్స్ట్ డేలోన అమ్మ మీకు క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి గర్భసంచిలో అని చెప్పారు. ఇంకా నా కాళ్ళు చేతులు అక్కడే ఫినిష్, అలాగైపోయింది. ఇంకా నీరు కారేసాను. నీరు కారి మా అన్నది ఏం కాదమ్మా, అనేక మందులు ఉన్నాయి, అనేక డాక్టర్స్ ఉన్నారు, నువ్వేం భయపడకు, నువ్వేం అలా దిగులు పడకు, ఏం అవదు, ఊరుకో, దేవుడు ఉన్నాడు మనకి అన్నిటికంట అని. అప్పుడు మీరు పుట్టుకతో క్రైస్తవులమ్మా లేకపోతే హిందువులు? పుట్టి క్రైస్తవులు అంటే మా అమ్మ, మా తాతయ్య, మా అమ్మమ్మ వీళ్ళు క్రైస్తవులు. వీళ్ళు యాక్చువల్లీ రైల్వే జాబస్తులు. వాళ్ళేమో కలకట్టాలో జాబ్ చేసేవారు. అట్టి విధంగా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని మేము కూడా దేవుళ్ళలోనే పెరిగాం. నేను మా అక్క దేవుళ్ళలో పెరిగిన వాళ్ళమే. చిన్నప్పటి నుంచి ఏ విగ్రహ ఆరాధన లేదు, ఏమీ లేదు. అలాంటివన్నీ మేము పోలేదు. మాకు దేవుడే దిక్కు, అంతే. అన్నీ ఆయన మీదే ఇంకా భరోసా, ఇంకా అంత నమ్మకం ఆయనే అంత. ఇంకేదైనా సరే దేవుడి మీద పెట్టి దేవుడి దగ్గరే ఒప్పుకుండేవాళ్ళం. ఏ పాప తప్పు జరిగినా, మేము ఒక చెడు పలికినా, చెడు మాట ఆడినా ఆయన దగ్గర ఒప్పుకుంటాం. ఎందుకంటే ఆయనే మా కాపరి.
అనేసి ఇంక దేవుడి దగ్గరే అన్నీ చేసి ఇలాగా నాకెందుకు క్యాన్సర్ వచ్చింది నా డౌటు. అరే నేనేం చెడుదాన్ని, నేను చిన్నప్పటి నుంచి దేవా నీ సన్నిధానంలో పెరిగిన దాన్ని, నీతో ఉన్నదాన్ని, నీ సేవ కంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయేదాన్ని, ఇవన్నీ చేసేదాన్ని తండ్రి. మరి నాకెందుకు ఇలాగొచ్చింది, నాకెందుకు ఇలాగా ప్రాబ్లం, ఇది చాలా పెద్ద ప్రాబ్లం కదా. క్యాన్సర్ అంటేనే చావు దగ్గర, అంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటి తండ్రి ప్రభువా అనేసి ఇంకా అలాగా మనసులోనే కూలిపోయి ఉంటే మా అమ్మాయి ఇంకా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు, నేనున్నా నీ పక్షంలో వ్యాజ్యమాడేవాడిని, నీ విరోధులతో నీ రోగాలతో నేను వ్యాజ్యమాడినోడు ఉన్నాను, నువ్వు భయపడకు అని వాక్యంతో మాట్లాడుతున్నాడు. దినదినం మా అమ్మాయి తీసి వాక్యం నాకు చెప్పేది, అమ్మ నువ్వు భయపడకు, ఏదో త్రావు అవుతుంది అని చెప్పేది. కానీ అమ్మ మన దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి లక్షలు, ఆ లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏం లేదన్నా ఒక 5, 6 ఇంకా 10 దాకా వెళ్తున్నది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. అంత డబ్బు మనం ఎక్కడ తెస్తాం? మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పెద్ద పెద్ద జాబులు లేవు మీ అన్నయ్యలకి, లేకపోతే మీ ద్వారా. అప్పటికి మా అల్లుడు అన్నాడు, నా పొలం ఉన్నది నమ్మేసి నీకు అమ్మా నేను ట్రీట్మెంట్ చేపిస్తాను అని అన్నాడు. కానీ నేను వద్దు నాన్న, నేను చచ్చిపోతే దేవుడి పేరు మీద చచ్చిపోతాను, అంతేగాని నాకు ఎవరు రూపాయి పెట్టి నన్ను మీ యొక్క క్యాష్ నుంచి నాకు వద్దు, మీ డబ్బులు నాకు వద్దు అనేసి నేను దేవుడి దగ్గర ఇలాగ అడిగేదాన్ని. దేవా నేను లాస్ట్కి ఒకళ్ళని అడుక్కొని నేను నా జబ్బును బాగు చేసుకోవాలా? నా బిడ్డలు ఏమీ పెద్ద పెద్ద జాబులు లేదు, లక్షలు పెట్టినాను నాకు అనేసి ఏడ్చి ప్రార్థన చేసుకుండేదాన్ని. ప్రార్థనలో అలాగుంటే దేవుడు మాట్లాడాడు. ఏమని? అమ్మ నువ్వు ఏడవకు, నేను తోడై ఉన్నాను. దేవుడు నాకు ఎప్పుడు నిజంగాను నాకు భక్తురాలిని కాదు, నేను నార్మల్ ఒక తల్లిని, నా బిడ్డల్ని, నా కుటుంబముని నేను ఇదే చూసుకున్నాను. నాకు ఇంకా బయట లోకము ఎక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, నాకు ఏ లోకము తెలియదు. నేను హైదరాబాద్ వచ్చి కూడా మా పిల్లలకి జాబులు రావడము వెళ్ళడము ఇవే చూసుకున్నాను. ఇవి చేసేదానికి నాకు ఏమీ తెలియదు. నాకు సన్నిధానం అంటే నాకు చాలా ప్రాణం. ఇప్పటికీ మేము అక్కడ భరత్ నగర్లో ఉండేవారమి, అక్కడి నుంచి సాయినగర్ వచ్చి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉన్నాం మేము. ఇక్కడే ఉండి పాస్టర్ గారు సన్నిధానంకి ఏమంటారో పాస్టర్ గారు వెళ్తున్నాను అనుకోండి. కానీ నాకు చాలా భయం ఏమనుకుంటారు, మేము ఇలాగ చాలా చెప్పుకుంటా వాళ్ళ సన్నిధానంకి వెళ్ళిపోతున్నాను అనేసి అప్పటికి ఒకసారి పాస్టర్ గారికి అడిగాను, పాస్టర్ గారు నేను రావచ్చా, మేము ప్రార్థనకి ఎక్కడ ఉండొచ్చు? అమ్మ పర్వాలేదు, ఇది దేవుని సన్నిధానం అమ్మ, మీరు రండి అని బిడ్డడు పాస్టర్ గారు చెప్పారు. అంత ప్రేమ కూడా పాస్టర్ గారికి, అమ్మకి కూడా చాలా ప్రేమ, చాలా 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 ప్రేమ. దేవుడి సన్నిధానంకి వెళ్ళి ఇంతగా ప్రార్థన చేసిన దాన్ని, ఇంతగా నేను ప్రార్థనలో ఉన్నదాన్ని. నాకు ఒకటే కష్టం, ఈ క్యాన్సర్ అనే కాదు, చాలా కష్టాలు వచ్చాయి. కష్టాలంటే ఇంకా పిల్లల ద్వారా వస్తుంటాయి, ఇవన్నీ వస్తాయి. అవి చిన్న చిన్నవి అయిపోయాయి, అవి దేవుడు మేఘం వల్ల తీసేస్తాడు. కానీ తర్వాత నాకు ఇలాగని తెలిసింది. ఎక్కడ? రామ్దేవ్ హాస్పిటల్లో తెలిసిన తర్వాత మేమేం చేసాము, ఇంకా మా అమ్మాయి కొన్ని డబ్బులు మా అల్లుడు ఇచ్చాడు, మా అమ్మాయి పట్టుకుంది. మా కోడలు, నేను, మా అబ్బాయి మేమందరం ఏం చేసామంటే వస్కతార హాస్పిటల్కి వెళ్ళాం, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే మా బిడ్డ అన్నది, అమ్మ నువ్వు భయపడకు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వాటితోటి ముందు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి అన్నది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. నా ప్రార్థన ఏంటంటే, నేను ఒక్కటే దేవుణ్ణి అడిగాను, ఏమని? దేవా ఒక అల్లుడి దగ్గర మనం కలిగితే నేను పెట్టాలి, కానీ ఆయన సొమ్ముని నేను తినకూడదు నాన్న. తండ్రి నువ్వేం చేస్తావు, నాకు ఈ స్థితిలో నేనున్నాను, మరి నువ్వు ఏం మేలు చేస్తావో నీకే తెలుసు. నా జబ్బును ఎట్టి నయంగా అవుతుందో, ఎట్టి బాగుపడతానో అది నీకే తెలుసు. మరి పిల్లలందరూ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, మా దగ్గర అయితే డబ్బులు లేవు, నా దగ్గర
నేనేం చేయాలి ప్రభువా, నువ్వే ఏదైనా త్రోవ చూపించు, నువ్వు నా రక్షకుడు కాబట్టి నువ్వే త్రోవ చూపించు అనేసి ఇంకా దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత తెల్లారి లేచి ప్రార్థన చేసుకున్నాను. నాకు అలవాటు తెల్లారి ఎప్పుడు నిద్రైతే అప్పుడు కూర్చొని ప్రార్థనే చేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మాయి వాళ్ళు అందరు లేచి అందరు స్నానాలు గినాలు అయిన తర్వాత అమ్మ నడు వెళ్ళిపోదాము హాస్పిటల్కి అన్నది. వెళ్ళిపోదామమ్మా, వెళ్తాము, డబ్బులు లేవేంటి, మీ అల్లుడు ఇచ్చాడు. అయితే సరేలే అనేసి ఇంకా నాకెందుకో మనసు ఏమంటుందంటే నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు, నీ యొక్క గవర్నమెంట్ ఏమేమి ఉన్నాయని పట్టుకో, నేను ఒక దీంట్లో బ్యాగ్లో పెట్టేసి ఉంచుతాను, ఎప్పుడు నావి మా ఆయనవి ఇద్దరు ఉంచుతాను, అవి పట్టుకో అనేసి నేను గబగబా బయలుదేరిపోతున్నారు. ఇంకా అదొకటి సంచిలో వేసుకున్నానేమో ఎందుకు పనికి దేవుడు మరి అలాగా తీసుకో అది అనేసి అది తీసుకో అనుభూతోడికి ఇంకా అలాగా తీసుకొని ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ముందు ఎటు డబ్బులు కట్టేదో అటు ఎంట్రీ అనమాట. ఆ డబ్బులు కట్టేది ఎంట్రీ దుక్కు మాకు వెళ్ళనివ్వట్లేదు దేవుడు, అటు వద్దు ఇటు వెళ్ళండి అంటున్నాడు. ఇటు ఒక గేట్ ఉంది, ఈ గేట్లోన మీరు వెళ్ళండి అన్నారు. ఇంకా మనసు అమ్మాయి అనేది సరే నడమ్మా అటు వద్దులే ఇటు వెళ్దాం నడు అంటే వచ్చిన తర్వాత మేము ఇలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలా క్యాన్సర్ పేషెంట్కి అంటే ఆ అబ్బాయి అమ్మ మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నదా అని అడిగాడు. ఉన్నది బాబు అన్నాను. ఆధార్ కార్డు ఉన్నదా అన్నాడు. ఉన్నది బాబు. అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసి అమ్మ అన్నాడు. తీసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఓకే మీ పేరేనా జానకి గారు అంటే అవునమ్మా అన్న. అన్న తర్వాత నేను ఇంకా రేషన్ కార్డు ఇచ్చి ఆ యొక్క ఇక్కడికి వెళ్ళాలి మీరు, ఈ కార్డు ఇక్కడికి ఇస్తే వాళ్ళు మీకు ఈ బుక్ ఇస్తారు. ఏదో బుక్ ఇదిగో బాబు ఈ బుక్ చూపించు. ఈ బుక్ ఇచ్చారు. ఇది నా పేరుది ఏ బుక్ అనమాట. ఇందులోన అంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్న డేట్లు, నేను ట్రీట్మెంట్ తీసుకున్న గడియలు అన్నీ రాశారు. ఇదేంటంటే ₹1 నేను ఎట్టి విధంగా అయితే అడిగాను దేవుడికి, రాసుకొని ఈ బుక్ ఇచ్చారు. ఈ బుక్ తీసుకొని అమ్మ నువ్వు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నాడు. డబ్బులు ఎంత బాబు అని అడిగాను నేను. మేము డబ్బులు తీసుకోమమ్మా, ఇక్కడ ట్రీట్మెంట్ ఫ్రీ, ఎందుకంటే ఇది ఎన్టీ రామారావు గారిది హాస్పిటల్ కాబట్టి ఇందులో ట్రీట్మెంట్ ఫ్రీ. మరి ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది బుక్ ఏం బుక్ నన్ను ఇది ఏదో అంటారు వాళ్ళది. అయితే ఇంకా ఇది తీసుకున్న ₹1 తీసుకోలేదు. దేవుడి స్తోత్రములు, దేవుడికి వందనాలు. అసలు మాకు ₹1 కాదు, అదేదో మేము వెళ్ళి రావడము వీటికి అయ్యింది కానీ ₹1 అడగలేదు ఈ బుక్కి. అదర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు రిపోర్ట్స్ అన్నీ చూశాడు. నేను ముందు నుంచే యాక్చువల్లీ మా పిల్లల ముందు నుంచే అవి స్కానింగ్లు అదేదో అంటారు కదా, లోపట పెట్టి చేస్తారు ఫిజియోథెరపీ ఏదో అందులోకి వెళ్ళి అవి కూడా మేము చేపించుకొని అవన్నీ పట్టుకొని రిపోర్ట్స్ వెళ్ళాను. నేను రిపోర్ట్స్ తీసుకొని వెళ్తే డాక్టర్స్ అన్నాను, అమ్మ నిజమేనమ్మా నీకు క్యాన్సర్ ఉంది, నువ్వు ట్రీట్మెంట్స్ తీసుకోవాలా, మరి ఇలాగలగా రేపు ఇవాళ వచ్చారు మీరు, నేను రాసిస్తున్నాను, మీరు రేపు పొద్దున్న రండి, వచ్చిన తర్వాత మీరు ఇంకా ట్రీట్మెంట్కి వెళ్ళిపోండి కిందకి అనేసి అన్నారు. కిందకి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఎక్కడికి ఏ ఊరు వెళ్ళిపోవాలా అని అడిగాను నేను, నాకు భయం వేసి. అయితే వాళ్ళు అన్నారు, లేదమ్మా నువ్వు కిందేని మా హాస్పిటల్ కిందే ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేంటంటే ట్రీట్మెంట్ కరెంటుతోని వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారనమాట. చాలా డేంజరు.
నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. క్యాన్సర్ పేషెంట్స్ అసలు కిందకి వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత వాళ్ళేమో పెద్ద పెద్ద లైట్లు పెట్టేసి పెద్ద పెద్ద పేషెంట్లకి ఇలా పడుకుండేసి వాళ్ళు ఏమేమో చేసేస్తున్నారు, అంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు. భయం, నాకు భయానికి దేవా ఏం చేయాలి, ఎంత భయం వేస్తుంది చూస్తుంటే, నాకు ఏం చేయాలి తండ్రి అని ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రార్థన చేస్తుంటే ఆ డాక్టర్ వచ్చి మరి అది కరెంట్ షాక్ పొట్టలోని పెడతారనమాట. అది ఇంకా భయంకర, మీకు చెప్పలేను. మగపిల్లలు మీరు ఆడపిల్లలకి ఎట్టి విధంగా అంటే ట్రీట్మెంటు అసలు ఏ తల్లికి రాకూడదు అలాగా. అంత ఆ కరెంట్ షాక్ లోపటి నుంచి పెట్టి అది ఒక పావు గంట పెడతారు. ఆ పావు గంటలోనే మనకు నరకం ఎక్కడున్నదా అనుకుంటాం. అంత భయంకరమైన ట్రీట్మెంట్ అనమాట అది. కరెంటు లోనికి వెళ్తే కళ్ళు అవి మూసేసి వాళ్ళు ఏమి గోల. కొందరు ఆడపిల్లలు అయితే అమ్మోయ్ బాబోయ్ చచ్చిపోతున్నాను తండ్రోయ్ అనుకొని వాళ్ళ దేవుళ్ళు మొక్కుండోరు. నేనైతే కేకలేయలేదు, అరవలేదు. అరవకుండా దేవుడిని ఒకటి బతికిస్తే నీ నామంలో బ్రతుకుతాను, చనిపోతే ఎక్కడే చంపేయి అనేసి ఇంకా దేవుడితోటి అట్లాగే మాట్లాడేదాన్ని. మాట్లాడితే ఇంకా అంటే ఇంకా నాకు అంత నొప్పి అని తెలిసేది కాదు. నొప్పి అని ఎప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళని ఇంకంతే. నేను వెళ్ళిపోయి డాక్టర్స్ చేశారు, కొంచెం అనిపించేది, కానీ దేవుడి దయ వల్ల అన్ని ట్రీట్మెంటు నడిచేది. ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ ద్వారా మరి అదేదో అంటారమ్మా ఫిజియోథెరపీ, అది అయిపోయిన తర్వాత ఒక ఇంజక్షన్లు వేస్తారనమాట. అది ఇష్టమంట. అది ఇష్టము యాక్చువల్లీ. అది దీంట్లో వేస్తారు, మన వాటర్లోని కలిపి వేస్తారు. జ్వరం వాళ్ళకి వాటికి వేస్తారు చూడండి ఇంజక్షన్, అట్టి విధంగా వేశారు. వేసి 7 రోజులు వేసాడు ఆయన, డాక్టర్ గారు వేశారు. వేసిన తర్వాత ఇంకా జనం అందరూ అంటున్నారు ఏమని, అది చాలా డేంజరు, ఈ ట్రీట్మెంట్ అన్నా తోర్చుకోగలము, అది మాత్రం ఓర్చుకోలేము, చాలా వేడి తర్వాత ఏమో ఇంకా అందావికారం అయిపోతారు, మరి జుట్టు పూడిపోతుంది, ఇంక మనిషిలాగా ఉండరు, వామిటింగ్ అయిపోతుంది, మరి తిండిపోదు అని అన్నీ చెప్పారు జనము. వెళ్ళిన తర్వాత చెప్తే నేనైతే అనుకునేదాన్ని ఏదేమైనా మరి డాక్టరు రాసింది తీసుకోవాలి కదా అనేసి వెళ్ళి ఇంకా నాకు మంచం మీద ఇలాగా పడుకుండేసారు, బెడ్ మీద వేసి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఎక్కించేశారు. ఎక్కించిన తర్వాత వారంకి 3 రోజులు పిలిచేవారు వాళ్ళు. 3 రోజులు వారంకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేది. అంటే ఒకరోజు వదిలి ఒకరోజు అనమాట. అటు విధంగా తీసుకున్న తర్వాత 7 రోజులు ఆ ట్రీట్మెంట్ అయిపోయింది. 7 రోజులు అయిపోయింది. నాకు ఇంకా దేవుడు ఎంత శక్తి ఇచ్చాడు. ఆ ట్రీట్మెంట్ నడిచేటప్పుడే ఆ ట్రీట్మెంట్ నేను తీసుకుంటున్నాను, దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ పక్కన వాళ్ళు ఈ ఆడపిల్లలు ఉంటారు కదండి, ఆ ఆడపిల్లలందరూ అమ్మా నీకేమనిపిస్తా లేదా, నీకు కళ్ళు తిరగట్లేదా అమ్మా, నీకు వామిటింగ్ రావట్లేదా అమ్మా అంటే, నాకేమీ రావట్లేదమ్మా, యేసుప్రభు ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా బైబిల్ తీసుకొని నేను వెళ్ళేదాన్ని. హాస్పిటల్లో నా తల కింద బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే వీళ్ళందరూ అమ్మ నాకు కూడా ప్రార్థన చెయ్యు, నేనేమి బాగా అవ్వాలి, నాకు ఇలాగ అవ్వకూడదు అని వాళ్ళ భయానికి మాకు ప్రార్థన చేయమన్నారు నాకు. అయితే నీకేం కావట్లేదమ్మా, ఏం అనట్లేదమ్మా, నువ్వు ఎందుకంటే నా దేవుడు గొప్పోడమ్మా, నాకు ఏ అరుపు గోల రానివ్వడు, ఎందుకంటే నేను ఆయన బిడ్డని, బతికితే ఆయన కోసం బతుకుతాను, చచ్చిపోయినా పర్వాలేదు, నాకేం భయం లేదు అని నేను చెప్పేదాన్ని. ఇలాగా ఎన్నోసార్లు ఇప్పుడు మనం మారుతూ ఉంటారు కదా, నేను వెళ్ళేటప్పుడల్లా జనం మనుషులకి వెళ్ళి కొద్ది వాక్యం చెప్పడము, ప్రార్థన చేయడము, ఆ హాస్పిటల్లో వాళ్ళందరూ అమ్మా మీ దేవుడు గొప్పోడమ్మా,
నువ్వు ఇలా బాగా చేశాడు, నువ్వు బాగా ఉన్నావమ్మా, ఇన్ని ట్రీట్మెంట్లకి కూడా అసలు నీకు అల్లరి లేదు, అసలు గోల లేదు, ఏమి లేదు అని చెప్పారు. చెప్తుంటే నేను గొప్పత కాదమ్మా, నా దేవుడు గొప్పోడు, ఆయన ఉన్నాడు కాబట్టే నేను ఇంత ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈ ట్రీట్మెంట్ల వల్ల నాకు శరీరంలో ఒక బలహీనత లేదు, లేకపోతే వామిటింగ్ లేదు, లేకపోతే జ్వరం లేదు. అప్పటిదాకా ఉండేవి నేను హాస్పిటల్కి వెళ్ళక మునుపు. కానీ అప్పుడు తర్వాత ఏమైందంటే అన్నీ పోయాయి, అన్నీ పోయాయి. తేలికైపోయింది ఒళ్ళు. దేవుడు ముట్టాడు, దేవుడు స్వస్థపరిచాడు. మరి నాకు స్వస్థత ఇచ్చిన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పతనము నేను కాదు, నేను బతుకున్నానంటే కేవలము ఆ దేవుడు మహాకృప వల్లే ఉన్నాను. దేవుడు యొక్క కార్యం ఆయన చేస్తాడు, ఆయనే, నేను కాదు. దేవుడు మహాకృప వల్ల బతుకున్నాను. మీ మధ్యని సాక్ష్యం ఇస్తున్నానంటే అది దేవుడి కృప. అమ్మగారు ఎన్నోసార్లు పాపం సాక్ష్యం ఇయ్యమ్మా, నీ సాక్ష్యం ఇయ్యమ్మా, పాపం అనేది అమ్మ నాకు భయం వేస్తుందమ్మా, నేను అలాంటివి ఏమి ఎప్పుడు చేయలేదని. ఏం కాదమ్మా, సాక్ష్యం ఇయ్యమ్మా అనేది ఆవిడ. నిజంగా పెద్ద ఆవిడ వల్ల ఇప్పుడు మీ అందరి ముందు నేను ఉన్నానంటే పెద్ద ఆవిడ వల్ల దేవుడు మహాకృప. మరి నా బిడ్డల్ని నన్ను ఒక్క రూపాయి ఇప్పటికైనా నేను పెట్టలేదు. క్యాన్సర్ జబ్బుకైతే ₹1 పెట్టలేదు. అక్కడ లక్షలు పోసి మనుషుడు లక్షలు, అసలు నేనే ఆశ్చర్యపోతుంటాను, దేవా నువ్వు ఇంత కార్యం చేసావా? లక్షలు పోసి మనుషులు పేషెంట్లు అయిపోయి రిటర్న్ వస్తున్నారు, ఇలా సన్నగాను ఇదైపోయి. కానీ నాకు ₹1 తగలకుండా మంచి ఆరోగ్యము, మంచి బలము, మంచి శక్తి ఇచ్చిన దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నేనైతే ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను? నా దేవుడు మహాకృప వల్ల నాకు ప్రాణం పోసి ఉంచాడంటే ఆయన కృపే, ఆయన దయే, ఆయన కనికారమే. ఆయన చేసిన మేళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే ఈ కింది సంవత్సరం ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుంది, మా ఆయనకి కూడా ప్యారలైస్ వచ్చిందండి. ఇంకా ఏంటి దేవా, ఒకటి తర్వాత ఒకటి ఏంటి ప్రభువా అంటే, ఏం కాదు, దేవుడు మాట్లాడదు. ఏం సాక్ష్యం, నువ్వు సాక్ష్యం చెప్పాలి కదా, నువ్వు మేలు నువ్వు చెప్పాలి కదా అని దేవుడు నాతో మాట్లాడాడు. బైబిల్ ద్వారా మాట్లాడాడు, వాక్యంతో మాట్లాడారు. ఆయన వాక్యంతో మాట్లాడి ఇలాగంటే మా ఆయనకి ఎప్పుడైతే ప్యారలైస్ వచ్చి పడిపోయాడో, ఆయనకి హాస్పిటల్లో వేసిన తర్వాత మా అబ్బాయి కంపెనీ ద్వారా ₹1,00,000 1,20,000 ఎంత అయ్యింది. అది ట్రీట్మెంట్. అలాగే మేము ₹1 ఎట్లేదు అంటున్నాను. మా మొగుడు మా ఆయనకి అవ్వలేదు, నాకు అవ్వలేదు ₹1. అంతా దేవుడే ఎలాగిచ్చాడో మాకు తెలియదు. మా పిల్లలకు నేను ఒకటి దేవుడిని అడిగాను, మా పిల్లలకు భారం వద్దు ప్రభు అని. మేమైతే పిల్లల మీద ఒక నమ్మకం, నా కొడుకున్నాడు కదా, నేను సంవత్సరాలు పెంచాను, ఆడు పెట్టడేటి అనుకుంటారు కొందరు. కానీ మేమైతే నేను ఒక్కటే అడిగాను, నా కొడుకు మీద భారము, నా కూతుర్ల మీద భారం పెట్టి నేను బతకడం నాకు ఇష్టం లేదు. మా ఆయన కూడా అంతే. మా ఆయనకి ప్యారలైస్ వచ్చి మా ఆయన దేవుడు మహాకృప వల్ల ట్రీట్మెంట్ అయ్యి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క ఎడం చెయ్యే కొద్ది పని చేయట్లేదు, కానీ మంచిగా నడుస్తున్నాడు. మంచిగా దేవుడు మహాకృప వల్ల ఆయన కూడా స్వస్థత దేవుడు ఇచ్చాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా జరగాలని, మీతో దేవుడు మాట్లాడాలని, దేవుడు మహాకృప మీరు పొందాలని, దేవుడు దయ పొందాలంటే దేవుణ్ణి ప్రార్థించండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి. అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే మనము ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యాన్ని చేరలేడు. మనము ఆయన చెప్పిన మాట కొద్దిగా ఆయన అనుసరిస్తే దేవుడు నడిపిస్తాడు, దేవుడు కాపాడతాడు. ఆయన చేతితో మనల్ని పట్టుకొని నడిపిస్తాడు ముందుకి. నా కుటుంబం, నా బిడ్డల్ని, నన్ను ఇంతవరకు ఉన్నామంటే ఈ హైదరాబాదుల్లో ఎందరో మోసం చేశారు. మేము వైజాగ్లో మాకు అమాయకులు, మేము అనకాపల్లి ఉన్న వాళ్ళు, మాకు తెలియదు ఏమి.
అందరు డబ్బు తెచ్చిన ఇవన్నీ అమ్మి చేసిన డబ్బు అంతా ప్రజలకి ఇచ్చాం. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చిడమే. ఏదో కార్యం అది కార్యం ఇవన్నీ పోయాయి. డబ్బు అంతా పోయింది, ధనం పోయింది. ఆ ధనం పోయినా నేను కేర్ చేయలేదు. వద్దు మీరు గొడవలకి వెళ్ళకండి, మా పిల్లలు వయసిన పిల్లలు వద్దు మీరు గొడవలకి వెళ్ళకండి. ఎందుకు పోతే పోయింది, దేవుడు మళ్ళీ ఎత్తాడు. మీకు వయసిన పిల్లలు బాబు మీరు గడిస్తారు, ఎందుకైంది మీ భార్య బిడ్డలకు చూసుకోండి అని నేను ₹1 తీసుకున్నారు జనం. కానీ మేము ఇప్పుడుకొచ్చి వాళ్ళ దగ్గర ఒక 50,000 ₹1,00,000 ఇలాగే ఎన్నో డబ్బు ఎందరికో ఇచ్చేసాము. కానీ మేము ఎవ్వరి దగ్గర ₹1 దేవుడు మాకు చేయి సాపనివ్వలేదు. కూడు గొడ్డకి ఇప్పటికైనా సరే ఆ దేవుడు తండ్రి కృప వల్ల దేవుడు ఇచ్చిన కాడికి మా బిడ్డలను పెట్టింది, మా యొక్క కుటుంబంకి ఇచ్చింది బట్టి దేవుడికి కోటి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వీడియో తీస్తున్న బ్రదర్ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని మీ అందరిలోని పంచుకోవాలని కోరుతూ ఈ ప్రార్థన విపాసన చేసుకుంటాను. ఇప్పటిదాకా ఈ వీడియో వీక్షించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తల్లిగారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇక ముందున్న రోజుల్లో కూడా మరి దేవునికి నమ్మకంగా మరి సాక్షిగా బ్రతికే విధంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పని మనందరం కూడా కోరుకుందాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.